అరణ్యకాండము 61వ సర్గము. ఆశ్రమ ప్రదేశమున భయశోకముల కదీనుడై దీనుడై మిక్కిలి నొచ్చుచున్నవాడై చెదిరిపోయిన వస్తు సమూహంను చూచి చేతులెత్తి ఎంతయో విలపించెను. ఏమిరా లక్ష్మణ, సీత లేదు గదరా, ఇచ్చటికి వెళ్ళినదో, క్రూర మృగమేదైనను తినివేసినదో, ఎవరైనను తీసుకుని పోయిరో, ఆ పద్మాక్షిని విడిచి నేనొక్క నిమిషమైనను నిలవగలనా? ఓ నా చెలి మానినీ రత్నమా, కన్నులారా నిన్ను చూడగలనా? ఓ ఎలనాగా, చెట్లు మాటున దాగి దాగుడుమూతలాడుచు నన్ను బాధించు సమయమా ఇది? ఓ జానకి, నీకు వేళాకోళమా, నన్ను చేరగదే? ఓ బాలామణి, నీ స్నేహముచే నీతో ఆటలాడుట మరిగి తిరుగుచుండిన క్రీడామృగములు నిన్ను వీడుటచే నిప్పుడేడ్చుచున్న విధము నీ వెరుగుదువా సీత? నీ వియోభారముచే నేను మృతి చెంది స్వర్గమునకేగగా నా తండ్రి ఏమి రామా ఇచ్చటికి వచ్చితివి? ఇంకను 2 ఏండ్ల అరణ్యవాసము చేయవలెనని నేను చెప్పియుండలేదా? ఇస్సి అప్పుడే సమయమైపోయినదా అని ఈ విధముగా స్వేచ్ఛావిహారడను, మోసగాడను, అబద్ధములాడువాడను అని నన్ను బలుకును. తిన్ననైనా నడవడి లేని పురుషుని నుంచి కీర్తి విడిచినట్లుగా ఓ పంచదార చిలుక దీనముగా నేను శోకసంతప్తుడనే తపించుచుండగా ప్రేమ లేకుండా నన్ను విడిచి పోదగునా నీ బోటికి? నిన్ను విడిచి నేనెక్కడికి వెళ్ళువాడను? ఇంకా నే విధముగా ఈ శరీరమున ప్రాణములను నిలిపియుండెదను అని ఈ విధముగా విలపించుచు జానకిని వెతుకుచు బురదలో దిగబడిన ఏనుగు వలె భరింపరాని దుఃఖభారమున మునిగియున్న అన్నగారిని మంచి మాటలతో లక్ష్మణుడిట్లనెను. లక్ష్మణుడు రామునకు సమాధానము చెప్పుట అన్నా, శోకముచే నెందులకెంతయో తపించదవు. ఈ కొండల నుండి కారు సెలయేరుల తీరములందు, లోయలలో, అందమైన అడవులలో, గుహలలో భూపుత్రిని వెతికినచో కనపడకుండునా? ధైర్యముతో లేచిరమ్ము. సీతాదేవి అడవుల దిరుగా గోరుచుండుట నీవెరుగవా? జలములందు క్రీడించుటకే వెళ్ళెను, పద్మముల నిండియున్న సరోవరముల తీరములకే వెళ్ళెను. నిండుగా పారు నేరులు చూడగోరెనో, నవ్వులాటకై చాటున దాగియున్నదో, వీరి తెలివి చూతమనియో మనలను భయపెట్టుటకై దాగియున్నదో, ఆ చెంచలాక్షి ఎక్కడికి ఏగగలదు? వేగముగా ప్రయత్నము చేసినచో చిక్కకపోవునా? శోకమును పొందకము, వ్యర్థముగా బాధ నొందుటను వీడుము అని పలుకుచున్న తమ్ముని మాటలను విని రాఘవుడు వేగముగా లేచి మరల అడవులలో వెతకదొడిగెను. కొండలను, గుట్టలందును, అడవులలోను, నదులందును, దారులందును, అందమైన సరస్సులందును మరలా వెదికి వెదికి భూపుత్రిని గానక తమ్మునితో రాముడిట్లనెను. ఈ దండకారణ్యమునంతయునూ వెదికితిమి, అంతయు వ్యర్థమయ్యను గదా. ఆ గజగమున ఎందుబోయెనో తమ్ముడా, ఇకనేమి చేయవలెను అనగా సౌమిత్రి ఇట్లనెను. శ్రీరామ, వామనుడు పూర్వము బలి నుండి బలవంతముగా భూమిని పొందినట్లుగా నీవు జానకీదేవిని తిరిగి పొందెదవు అనగా విని రాముడు, ఈ సర్వ ప్రదేశములను వెతికితిమి, బాధపడుటే గాని ఎచ్చటను సీత లేదు. ఈ పర్వతమున నెన్నియో గుహలు గలవు, ఎచ్చట అతివను వెతకగలమని పలుకుచు నేలపై మూర్ఛల నొంది వ్రాలును, దుఃఖముతో తూలిపోవును, శోషచే వ్రేలాడిపోవును. ఓ బాల, సీత సీత ఏమైతివేయని మిక్కిలి దుఃఖమునందును, బాధనందును, ఏడ్చును. తమ్ముడు ఊరడించుచూ చెప్పాడు మాటలను చెవినబెట్టక శోకముతో సీతాయని విలపించుచూ బాధనందును. ఆ పద్మాక్షిని గానక పద్మాక్షుడు, ధర్మనిరతుడు రాముడు మన్మథ బాణములచే కొట్టబడిన వాడై సీతాయనుచు పెద్ద రోదనము చేసెను. అరణ్యకాండము 61వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ శ్రీ శ్రీ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు వాతాత్మ భువేవరాయ, నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.